జనరల్‌గా ఏదైనా పనుంటేనే ఉదయాన్నే లేస్తారండి. అది కాక ఈ జనవరిలో మంచు కురిసే టైంలో అయితే చాలా కష్టంగా ఉంటుంది నిద్ర లేవడం. బట్ నేనైతే పని కల్పించుకుని మరీ లేస్తున్నానండి. ఇంతకుముందు రేగి పండ్లంటే జస్ట్ టైమ్ పాస్‌కి సరదాగా వెళ్ళామా, కోసుకున్నామా, తిన్నామా అంతవరకే ఉండేదనమాట. ఇప్పుడొచ్చేసి పాప కోసం భోగి పళ్ళు పొయ్యాలి, రేగికాయలు కావాలనమాట. బయట నుంచి కొనాలంటే అందులో పురుగులు ఉంటాయండి. సో పాప మీద ఎక్కడైతే బాడీ మీద ఏమైనా పాకితే అలర్జీస్ అలా వస్తాయనేసి కొంచెం నాకు భయం అనమాట. సో చిన్నప్పటి నుంచి ఎవ్రీ టైం వెళ్ళేవాళ్ళమి. కరెక్ట్గా సంక్రాంతి టైంలో నీట్గా 10 days హాలిడేస్ ఇస్తారు. బాగా పిల్లలందరం కలిసి 10th క్లాస్ వరకు బాగా తిరిగామండి. అడవులకి ఊటికాయలు, కల్వేకాయలు, నేరేడుకాయలని ఇట్లా బాగా తిరిగేవాళ్ళం అనమాట 10th క్లాస్ వరకు. తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయ్యాము అనే ఫీలింగ్ మాకు వచ్చిందో తెలీదు, నిజంగానే పెద్దోళ్ళం అయిపోయామో తెలియదు కానీ అలా బయటికి వెళ్ళడం అయితే తగ్గించేసామన్నమాట. చాలా వరకు అస్సలు వెళ్ళట్లేదు. సో ఇవాళ అయితే పాప కోసం రేగి పండ్ల కోసం అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడైతే ఒక కుందేలు లోడుతూ ఉన్నింది. మేము వెళ్ళి అక్కడ నిలబడుకొని వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అది పారిపోయింది. ఏంటో అండి, వీడియోస్కి దొరికితే అవి కొంచెం వైరల్ అవుతాయి, బట్ అలాంటివి దొరకట్లేదు మాకు. అదే ప్రాబ్లం అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది కొత్త అల్లంపాడు అంటారండి. మా ఊరు నుంచి అవతల కాదర్పూర్ ఉంటుంది. కాదర్పూర్ తర్వాత ఇలా అంటే ఒక మట్టి రోడ్డు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడైతే రోడ్ చేశారులేండి. అక్కడైతే రేగి చెట్లు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు నీట్గా అవి కూడా దున్నిచ్చి అవి కూడా కొట్టేసి అక్కడ వచ్చేసి ఇవి ఏమంటారు పొగాకైతే నాటేశారనమాట. సో నేను చెప్పాను కదండి పురుగులు అంటే నాకు భయం అండి అని. సో కష్టపడి కాయలు కోసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి పురుగు, చూడండి ఇందులో కూడా తిరుగుతుంది. ఇంక ఇప్పుడు బయట నుంచి కొనుక్కోవడానికి మనం వెళ్ళి కష్టపడి కోసుకొని వచ్చిన దానికి నాకు ఏం తేడా అనిపించలేదు. ఇవి కొంచెమే దొరికాయి అనమాట. సో మా ఆయనకు ఫోన్ చేసి వింజమూరు నుంచి నాకు రేగాయలు పంపి పాపకి భోగి పండ్లు పోయాలంటే పాప ఆయన పంపించారనమాట. వీటన్నిటిని నీట్గా అయితే ఉప్పు నీళ్ళలో ఒక 10 minutes నానబెట్టి కడిగైతే ఆరబోసేసాను. సో ఎలాంటి పురుగులు ఉండవు, హ్యాపీగా పాపకి భోగి పళ్ళు అయితే పోసేసుకోవచ్చు అనమాట.